శక్తి మీడియా ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ జర్నలిస్ట్ విక్రమ్. ఫ్రెండ్స్, రాజకీయం అంటే పులి మీద సవారీ, పులి మీద కొట్లాట కాదు. అవునా కదా? ఇక్కడ తెలుగు రాష్ట్ర రాజకీయాలు చూస్తే చాలా హుందాగా ఉండేవి లాస్ట్ 2019 ఎలక్షన్స్ ముందు. ఇక 2019 ఎలక్షన్స్ తర్వాత ఆంధ్రప్రదేశ్లో నిండు సభల్లో ప్రతిపక్ష నాయకుడైన చంద్రబాబు నాయుడు గారి కుటుంబం మీద ఎలాంటి విమర్శలు చేశారు, అక్కడ ఎలా పతనమయ్యారో కూడా మనం 2023 ఎలక్షన్స్లో మనం చూసాం. అయితే ఇప్పుడు అదే పందాగా ఇక్కడ కొన్ని రాజకీయ పార్టీలు ఒక నాయకుడిని మాత్రం చాలా దారుణంగా ట్రోల్ చేస్తుంది, చాలా దారుణంగా హింసిద్దామని ప్లాన్ చేస్తుంది మానసికంగా. ఆ నాయకుడు ఎవరో కాదు, మొన్నటిదాకా మనం అందరి నోట్లో నానిన ఒక వ్యక్తి, కార్యకర్త స్థాయి నుంచి కేంద్ర మంత్రి వరకు ఎదిగిన నాయకుడు. అతను ఎవరో కాదు, వెనకాల మన స్క్రీన్లోనే చూస్తున్నారు, బండి సంజయ్ కుమార్. ఏవీపీ కార్యకర్త నుంచి జాతీయ ప్రధాన కార్యదర్శి దాకా, దాని తర్వాత ఇప్పుడు వచ్చేసరికి కేంద్ర హోంశాఖ సహాయక మంత్రి. వాళ్ళు రాజకీయంగా ఎంత కష్టపడ్డారో మనందరికీ తెలిసిన పుస్తకమే వారిది. అయితే ఇక్కడ బండి సంజయ్ గారిని స్పెషల్గా టార్గెట్ చేసింది కొంతమంది బ్యాచ్. ఎందుకు ఇక్కడ బండి సంజయ్ని టార్గెట్ చేశారు? ఇక్కడ చూస్తుంటే తెలంగాణ యావత్తు బండి సంజయ్ అనే పేరు తెలియని ఏ వ్యక్తి లేడు నాకు తెలిసి. అయితే వారి కుటుంబంలో వారి అబ్బాయి మీద ఫోక్సో యాక్ట్ పెట్టడం, దాని తర్వాత రిమాండ్ జరగడం, ఇవన్నీ సినారియోస్ మనం చూస్తూనే ఉన్నాం. అది సబ్జుడిస్లో ఉంది కాబట్టి దాని గురించి మనం మాట్లాడాల్సిన అవసరం లేదు. లెట్ ద జస్టిస్ విల్ వర్డ్ ఇట్. జస్టిస్ అనేది ఎవరైతే నిజం ఉన్నారో, ఎవరు అబద్ధం ఉన్నారో అది జ్యుడిషియల్ సిస్టమ్ చేసుకుంటుంది, అండ్ ఇక్కడ లా అండ్ ఆర్డర్ చూసుకుంటుంది. కాబట్టి మనం దాని మీద మాట్లాడొద్దు యాజ్ పర్ కోర్ట్ లాస్. అయితే దాని తర్వాత పరిణామాలు చూసుకుంటే బండి సంజయ్ గారు గ్యాగ్ ఆర్డర్ తీసుకురావడం జరిగింది. ఎందుకంటే కావాలనే అదే పనిగా వ్యూస్ కోసం, వాళ్ళ అల్గరిథం వ్యూస్ కోసం ఆ అల్గరిథంని మెయింటైన్ చేయాలని చెప్పేసి బండి సంజయ్ని కావాలని టార్గెట్ చేసుకుంటూ వారిని హింసించడం జరుగుతుంది. అయితే అప్పుడు గ్యాగ్ ఆర్డర్ తీసుకోవడం జరిగింది. ఆ గ్యాగ్ ఆర్డర్ రావడం వల్ల వీళ్ళు అందరూ సైలెంట్ అయిపోయారు. అయితే ఇటీవల కొన్ని ఫ్లెక్సీలు హైదరాబాద్లో వెలిసినాయి ఈటెల రాజేందర్ గారి మీద. ఈటెల రాజేందర్ గారు అంటే ఒక మాస్ లీడర్, ఒక దమ్మున్న లీడర్ అనేసి చెప్పుకోవచ్చు. కేసీఆర్ని కూడా ఎదిరించి గెలిచిన వ్యక్తి కూడా అని చెప్పుకోవచ్చు. హుజురాబాద్ ఎలక్షన్స్లో యావత్ తెలంగాణ రాష్ట్ర క్యాడర్ మొత్తం హుజురాబాద్ ఆ రోజు ఎన్నికల్లో పనిచేసింది. ఒక్కొక్క కార్యకర్త తమ కష్టాన్ని నమ్మి వాళ్ళ కష్టాన్ని అక్కడ, వాళ్ళ ఎనర్జీని, వాళ్ళ టైంని, వాళ్ళ క్యాపిటల్ ఆఫ్ ఇన్కమ్ని వదిలేసి అంతా ఇక్కడ ఈటల రాజేందర్ని గెలిస్తే కేసీఆర్ మీద గెలిచినట్టే అని చెప్పేసి ఒక గిరిగీసి యుద్ధం చేశారు భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర క్యాడర్ మొత్తం. ఇది అవునన్నా కాదన్నా ఇది యథార్థం. సో దాని తర్వాత ఈటెల రాజేందర్ గారు గెలవడం జరిగింది. మళ్ళీ లాస్ట్ ఎలక్షన్స్లో వారు ఓడిపోవడం జరిగింది. మళ్ళీ మల్కాజ్గిరిలో ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో హైయెస్ట్ ఓటర్స్ ఉన్న ఎంపీ సీట్ ఏదైతే ఉందో ఆ మల్కాజ్గిరిలో గెలవడం కూడా జరిగింది. అయితే ఇక్కడ ఇంటర్నల్ వార్స్ అని చెప్పేసి ఇక్కడ చెవులు కొరుక్కునే బ్యాచ్ మొత్తం వారికి వీరు, వీరికి వాళ్ళు, ఇట్లా ఈ సోకాల్డ్ సోషల్ మీడియా సెక్టార్లో ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు. అయితే రామకృష్ణ అనే ఒక ప్రబుద్ధుడు ఈటెల రాజేందర్ మీద ఒక ఫ్లెక్సీ వేశాడంటే పోలీస్ స్టేషన్లో అక్కడ పోలీసు వాళ్ళు రామకృష్ణ అని చెప్పారు. ఒక 5గురినో 6గురినో అరెస్ట్ కూడా చేయడం జరిగింది. ఆ కేసు ఫైల్ కూడా చేయడం జరిగింది. అయితే ఇక్కడ రామకృష్ణ వెనకాల ఉన్నది బండి సంజయ్ అని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఇక్కడ రామకృష్ణ ఫోటో బండి సంజయ్ గారితో ఉంది కాబట్టి బండి సంజయ్ గారు వెనకాల నుండి నడిపిస్తున్నారా? దీనికి మీ దగ్గర ఏమైనా సోర్స్ ఉందా? అసలు సోర్స్ లేకుండా మీరు ఎలా మాట్లాడుతారు? అంటే ఒక ఫోటోగ్రాఫ్ ఈజ్ ఎ సోర్సా? ముందు ఇది కోవిడ్లో కలిసిన బండి సంజయ్ గారితో మాస్క్ వేసుకున్నంటే నాకు తెలిసి అది కోవిడ్లో ఉన్న ఫోటో. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఈటెల రాజేందర్ గారు గెలిచిన తర్వాత ఈటెల రాజేందర్ గారిని షాలో కప్పినప్పుడు ఒక ఫోటో వస్తుంది చూడండి, చూశారు కదా. ఇప్పుడు ఇక్కడ ఇంకో ఫోటో చూడండి, కిషన్ రెడ్డి గారితో ఎంత క్లోజ్గా మూవ్ అప్ అయి ఈ ఫోటో ఉందో. అయితే ఇక్కడ ఫోటోని సోర్స్గా తీసుకొని మనం దీని వెనకాల ఉన్నది ఈ పర్సనే అని చెప్పేసి మనం అనొచ్చా? అయితే దానికి ఆర్జం పోస్తూ కొంతమంది ఒక సెక్టర్ ఆఫ్ మీడియా కొన్ని థంబ్నెయిల్స్ చూడండి, వెనకాల మీ ముందుకు వస్తున్నాయి కొన్ని థంబ్నెయిల్స్, ఒకసారి చూడండి. బండి సంజయ్ స్విచ్ ఆఫ్ చేసుకున్నాడు, బండి సంజయ్ ఇక్కడ నుంచి వెళ్ళిపోయాడు, బండి సంజయ్ అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాడు, బండి సంజయ్ సైలెంట్ అయిపోయాడు. అరే బండి సంజయ్ ఏమన్నా మీకు కంటెంట్ క్రియేటరా? ప్రతిరోజు ప్రెస్ ముందు కానీ మీ యూట్యూబ్ స్టూడియోలో కానీ రావడానికి తను
వచ్చేసరికి ఒక సహాయక మంత్రి, హోంశాఖకి సహాయక మంత్రి ఆయన వేరే పనులేమి ఉండవా, ఓన్లీ ప్రెస్ మీడియా మొత్తం మాట్లాడుతూనే ఉండాలా. ఆయన ఏమన్నా టీవీ యాంకరా లేదా జర్నలిస్టా, లేకుంటే వారేమైనా ఒక కంటెంట్ క్రియేటరా ప్రతిరోజు మీకు కనబడడానికి? ఆయన ఉన్నది ఒక హోంశాఖ సహాయక మంత్రులు. ఒక మీటింగ్స్ ఉంటాయి, మీటింగ్స్లో ఫోన్ స్విచ్ ఆఫ్ చేసినంత మాత్రాన తరొసరికి ఇక్కడ ఫోన్ మొత్తానికి ఆయన ఈ ఎవడో దొరికిండు రామకృష్ణ అని చెప్పేసి ఈయన ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకున్నాడు. సొంత కొడుకు మీద అంత పెద్ద ఎలిగేషన్ వేస్తేనే ఇక్కడ నమ్మిన క్యాడర్ కోసం సభలకు వచ్చిన క్యాండిడేట్ అయినా, నమ్మిన సిద్ధాంతం కోసం, నమ్మిన హిందూ ధర్మం కోసం హిందూ ఏక్తా యాత్రలో పాల్గొన్నాడైనా. అప్పుడే భయపడలే ఎవడో రామకృష్ణ అరెస్ట్ అయితే మాత్రాన, రామకృష్ణ మీద ఏదో ఫ్లెక్సీలు కట్టినంత మాత్రాన, అసలు సంబంధం లేని రామకృష్ణకిను బండి సంజయ్కి ఎందుకు పొంతన పెడుతున్నారు ఒక ఫోటో వలన? మరి ఇంతమందితో ఫోటో దిగారు ఆయన, మరి దానికి జవాబు లేదా మీకు? బండి సంజయ్ గారి షెడ్యూల్ ఎట్లుందో ఒకసారి వారి వ్యక్తిగతంగా వారి కుటుంబ సభ్యుల్ని అడిగి తెలుసుకొని అక్కడ దిశ దశ కరీంనగర్ ఆర్టికల్ ఒకటి పబ్లిష్ అయింది ఫ్రెండ్స్. ఒకసారి స్క్రీన్ మీద వస్తుంది చూడండి, చూస్తుండండి. ఆ స్క్రీన్లో ఒకసారి మనం చూస్తుంటే తనకి ఆరోగ్యం బాగాలేక ఫీవర్ రావడం వల్ల కొంతసేపు రెస్ట్ తీసుకోండి డాక్టర్లు చెప్తే ఆయన రెస్ట్ తీసుకున్నాడంట. అండ్ ఢిల్లీకి వెళ్ళి కొన్ని సమావేశాలు అటెండ్ అయ్యారంట. అండ్ ఇంకొకటి, ఈ అమ్మ పేరు మీద ఒక చెట్టు నాటాలి అని చెప్పేసి ఒక చెట్టు కూడా నాటడం జరిగిందంట ఎన్వైరన్మెంట్ డే రోజు. ఆయన ఎక్కడ కనబడకుండా ఉన్నాడు, ఎక్కడ అజ్ఞాతంలో ఉన్నాడు? ఎక్కడ అజ్ఞాతంలో లేడే, మీ కంటి ముందే ఉన్నాడు. అంటే ప్రెస్ అటెన్షన్, మీడియా అటెన్షన్. అంటే ఇక్కడ బండి సంజయ్ కంప్లీట్గా ఇక్కడ కేటీఆర్ని, రేవంత్ రెడ్డిని, లేకపోతే కేసీఆర్ని, లేకపోతే కల్వకుంట్ల కవితని వీళ్ళని తిడుతూ ఉండాలా? ఆయన ఒక కేంద్ర మంత్రిపై అది కూడా ఆలోచించకుండా మీ కంటెంట్ల కోసం, మీ వ్యూవర్షిప్స్ కోసం అతన్ని డ్రాగ్ చేస్తున్నారు చూసావా? ఇది నిజంగా తప్పంటే చాలా తప్పు. ఇది మీ స్వార్థం కోసం అతన్ని ఏదో చేద్దామని అనేసి అనుకుంటున్నారు. కానీ మీకు ఒక విషయం తెలియాలి, తను చేస్తున్న అభివృద్ధి, తను చేస్తున్న కృషి ప్రజల పట్ల, తను ఏ నిధులైతే తీసుకొస్తున్నాడో, మొన్న రీసెంట్గా అర్బన్ ఛాలెంజ్ ఫండ్ కింద ఎంత నిధులు తీసుకొచ్చిండు, ఇవన్నీ మనం చూస్తుంటే దాదాపు ఆయనను ఎంపీ దగ్గర నుంచి ఇప్పుడు వరకు, ఎంపీగా ఎన్నికైన నుంచి ఇప్పుడు వరకు దాదాపుగా 20,000 కోట్లు కరీంనగర్ ప్రజలకు తీసుకురావడం జరిగిందంట. మొన్న రీసెంట్గానే 840 కోట్లు అర్బన్ ఛాలెంజ్ ఫండింగ్ కూడా తీసుకురావడం జరిగింది. అసలు ఓటర్ ఐడి లేని విద్యార్థులకు సైకిల్స్ కూడా పంచిపెట్టడం జరిగిందంట. సో ఇవన్నీ చూస్తుంటే ఫ్రెండ్స్, ఇక్కడ బండి సంజయ్ ఎదుగుతున్న క్రమంలో, బండి సంజయ్ ఒక పవర్ మ్యానియాగా మారుతున్న క్రమంలో, బండి సంజయ్ని టార్గెట్ చేయాలని వీళ్ళు చూస్తున్న ఈ ఎత్తుగడ ఏదైతే ఉందో, వీళ్ళ గోటిలో వీళ్ళే పడుతున్నది. జస్ట్ 10 వ్యూస్ కోసం, అల్గరిథం కోసం అండ్ డాలర్స్ కోసం వీళ్ళు ఒక రన్నింగ్ రేస్ లెక్క ఒక నాయకుడిని ఇలా హట్ చేస్తుంది. కానీ అంతిమ తీర్పులు ఈ యూట్యూబ్ స్టాఫ్ ఏదో 40 మంది వెళ్ళేసి ఓటేసేది కాదు కదా. లేకుంటే ఒక 100 మందితో, ఒక 1000 మందితో ఇన్ఫ్లుయెన్స్ చేస్తారా? అసలు ఒక నియోజకవర్గానికి ఎన్ని ఓట్లు ఉంటాయి, అసలు నీ ఛానల్ ఎంతమంది చూస్తారు అనేది ఎప్పుడైనా నీకు 3 లక్షలు 4 లక్షలు లేకపోతే 1 మిలియన్ ఫాలోవర్స్ ఉంటే ఆ నియోజకవర్గం ఓటింగ్ ఎంత ఒకసారి ఆలోచించావా? ఎంతమంది నువ్వు ఇన్ఫ్లుయెన్స్ చేయగలవు ఒకసారి ఆలోచించండి. అది ఇక్కడ నాయకుడు అనేది సోషల్ మీడియాలోనే ఉండాలా, లేకుంటే ప్రజల్లో ఉండాలా? ఒక్కసారి ఆలోచించి మాట్లాడండి. అండ్ రేపు 15వ తారీఖు స్కూల్స్ ఓపెనింగ్ వల్ల 13వ తారీఖు ప్రతి కార్యకర్తకి తను ఒక పిలుపునిచ్చిండు కరీంనగర్లో, స్కూల్స్ అన్నీ మొత్తం క్లీన్ చేయాలని చెప్పేసి. సో ఇక్కడ అతని ఒక మోటివ్ ఆఫ్ రాజకీయం వేరే, మీ మోటివ్ ఆఫ్ రాజకీయం వేరే. అతను డైరెక్ట్గా స్ట్రీట్ ఫైట్ కాదు, డైరెక్ట్గా స్ట్రైట్ ఫైటే చేస్తాడు. సో ఆ ఫ్లెక్సీలకి అతనికి సంబంధం లేదని చెప్పేసి, ఒకవేళ మీ దగ్గర ఏమైనా సోర్స్ ఉంటే పబ్లిక్గా చేసేసి చెప్పండి, అంతేగాని ఇట్లా చిల్లర రాజకీయాలు చేయకండి. జై హింద్, జై భారత్. మీరేమనుకుంటారు, నిజంగా ఫ్లెక్సీల కుట్రల వెనకాల బండి సంజయ్ నిజంగా ఈ స్ట్రీట్ ఫైట్ చేసేటోడా లేకపోతే స్ట్రైట్ ఫైట్ చేసేటోడా? అసలు మనం మాట్లాడుకుంటే పాత బస్తీకి వెళ్ళి కాషాయ జెండాని ఎగరేసిన దమ్మున్నోడు బండి సంజయ్ కాదా? ఆ చరిష్మా నాయకుడు కాదా? ఆ పవర్ఫుల్ నాయకుడు కాదా? ప్రజా సంగ్రామ యాత్రలో తెలంగాణ యావత్ బీజేపీ వైపు ఎందుకు చూసింది? సో ఇవన్నీ కమెంట్స్ రూపంలో చెప్పండి. అండ్ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ఫ్రెండ్స్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాను.